హాయ్ అండి, వెల్కమ్ టు మిస్సమ్మ చెప్పే కథలు. కథ పేరు నన్ను కాస్త ప్రేమగా చూడరు. రచయిత్రి అప్పరాజు నాగజ్యోతి గారు. ఈ కథ ఈనాడు ఆదివారం మ్యాగజైన్లో ఏప్రిల్ నెల 2025లో వచ్చిందండి. ఇంకా కథలోకి వెళ్ళిపోదాము. తాత, గట్టిగా మాట్లాడుకు, నాకు ఆన్లైన్ క్లాస్ ఉంది, నీ గదిలోకి పో అంటూ గదిలో నుండి మనవరాలు. కంపు కొడుతున్నావు తాత, ఇక్కడి నుండి వెళ్ళు, చీటికి మాటికి హాల్లోకి రావద్దని ఎన్నిసార్లు చెప్పాలి అంటూ మనవడు. చచా, సంధ్యవేళ సోఫాలో పడుకోవద్దని ఓసారి చెప్తే అర్థం కాదా? మనిషికో మాట అన్నారు, వెళ్ళండి ఇక్కడి నుండి అంటూ కోడలు. చీతరించుకుంటున్నారమ్మా. ఆ ఇంట్లో ఈ ముసలాడిపైన విసుక్కునేవారే తప్ప ఆదరంగా పలకరించేవారే లేరు. ఈవేళ ఉదయం బ్రష్ చేసుకున్నాక హాల్లోకి రాబోతుంటే ధబేల్మంటూ నా మొహం పైనే తలుపేసిందమ్మా కోడలు. నాన్న చెప్తున్నది వింటుంటే నాకు కన్నీళ్ళు ఆగడం లేదు. జైల్లో ఉన్నట్టుగా ఉందమ్మా అక్కడ. నేను హాల్లోకి రాకూడదు, చివరికి భోజనం కూడా అందరితో కలిసి డైనింగ్ టేబుల్ పైన చేసేందుకు వీలు లేదమ్మా. ఉదయమే ఒక పళ్ళెంలో అన్నీ వడ్డించి గదిలో పెట్టేస్తాయి వెళ్తాడు నీకు తమ్ముడు. ఇక ఆ తర్వాత తొంగి చూడరెవరు. రోజంతా వెనకాలనున్న ఆ చిన్న గదిలోనే బిక్కుబిక్కుమంటూ గడపడం నా వల్ల కావడం లేదు. నా పెన్షన్ డబ్బుల్ని నువ్వే తీసుకుని నన్ను కాస్త ప్రేమగా చూసుకుంటావా తల్లి? చేతులు జోడిస్తూ అర్థిస్తున్న నాన్నను చూస్తూ నా మనసు ద్రవించకపోయింది. ఒకప్పుడు ఎప్పుడూ తమ్ముడు దగ్గరే ఉంటారు, అప్పుడప్పుడైనా నువ్వు అమ్మ వచ్చి మా ఇళ్లలో ఉండొచ్చుగా నాన్న, మీకు మార్పుగా ఉంటుంది అని నేను చెల్లి ఎన్నిసార్లు అడిగినా మేము కొడుకు ఇంట్లో ఉండడమే విధాయకం, పుట్టింటికి మీరు మీ కుటుంబాలకు వచ్చిపోతూ ఉండడమే మర్యాద అని చెప్పిన నాన్న ఇవాళ నన్ను మీ ఇంట్లో ఉంచుకుని నాకింత ముద్ద వేయండమ్మా అన్నట్టు దీనంగా అర్థించడం నా మనసు కలిచివేస్తోంది. అమ్మ ఉన్నంతకాలము బాగానే నడిచిన ఇల్లు ఆ తర్వాత దిక్కు దివాణం లేనట్టుగా అయిపోయింది. బతుకున్నాళ్ళు నా దాకా ఏదీ రానికుండా మీ అమ్మే అన్నీ నిభాయించుకుంటూ ఉంచింది. అప్పుడు ఆడదాని విలువ నాకు తెలియలేదు. డబ్బులు సంపాదించడం నా ధర్మం, ఇంటిని నడపడం ఆవిడ విధి అనుకునేవాణ్ణి. అంతేనా? దుబారా చేస్తుందేమో అన్న భయంతో ఇంటి ఖర్చులకు కూడా ఆచితూచి డబ్బులు ఇస్తుండేవాణ్ణి. దాంతోనే సరిపెట్టుకుంటూ తన కోసం ఎన్నడూ ఏమీ అడగకుండానే వెళ్ళిపోయింది మీ అమ్మ. ఒక్కనాడు నా చేత్తో నేను ప్రేమగా ఓ చీర, చిన్నెత్తు బంగారమో తనకి కొనిపెట్టనే లేదు. కడదాకా అలాగే బతికింది మీ అమ్మ. నోరు తెరిచి ఎన్నడూ ఏదీ కోరని మీ అమ్మ ఆ రోజున ఇంటిని మీ తమ్ముడి పేర రిజిస్టర్ చేస్తానంటే మాత్రం వద్దంటూ అడ్డుపడింది. కావాలంటే మీ తదనంతరం అని రాయించండి అంది. మగాణన్న అహంతో ఆ వేళ భార్య మాటని నేను ఖాతరు చేయలేదు. తనకు తానే చెప్పుకుంటున్నట్లుగా నాన్న మాట్లాడుతుంటే మౌనంగా వింటున్నాను. నాకంటే 10 ఏళ్ళు చిన్నది మీ అమ్మ. నా తర్వాత తను పోతుందని అనుకున్నానే తప్ప ఇలా తనే ముందు వెళ్ళిపోతుందని ఎన్నడూ ఊహించలేదు. పోనీలే, వెళ్ళిపోయి తను సుఖపడింది. పాపి చిరావి అన్నట్లు నేనేమో ఇలా. అంతా నా ప్రారబ్ధం అంటూ నాన్న తలబాదుకుంటుంటే, ఊరుకోండి నాన్న, కష్టాలు కలకాలం ఉండవని మీరే చెప్తుంటారుగా, అన్నీ సర్దుకుంటాయి, బాధపడకండి. క్రికెట్ మ్యాచ్ వస్తోంది టీవీలో, చూస్తూ ఉండండి అని ఓదార్చి వంటింట్లోకి వెళ్ళి పాలల్లో హార్లిక్స్ కలిపి తీసుకొచ్చి గ్లాస్ నాన్న చేతికి అందించాను. నీకు శ్రమ కలిగిస్తున్నానమ్మా. మాకు దగ్గరలో ఉన్న పాపానికి ఇలా ప్రతిరోజు మీ ఇంటికి వచ్చి నిన్ను అల్లుడి గారిని ఇబ్బంది పెడుతున్నాను అంటూ గ్లాస్ అందుకున్నారు నాన్న. అయ్యో, ఇందులో ఇబ్బంది ఏముంది నాన్న, కూతురిగా నేను ఆ మాత్రం చేయలేనా మీకోసం అన్నాను నాన్న మాటలకి నొచ్చుకుంటూ. క్రికెట్ పైన ఇష్టంతో తాత్కాలికంగా తన బాధను మర్చిపోయి టీవీలో లీనమైపోయారు నాన్న. కానీ నేను మాత్రం అలా స్థిమితంగా ఉండలేకపోయాను. నాన్న పరిస్థితి చూస్తుంటే చాలా బాధగా ఉంది. అలాగని ఏం చేయాలో కూడా తోచడం లేదు. మార్గం ఏదీ కనబడడం లేదు. తమ్ముడిని మందలిస్తే నాన్న పరిస్థితి పెనం మీద నుండి పొయ్యిలో పడ్డట్టు అవుతుందేమో అని భయం. అప్పటికే మొన్న చూచాయిగా చెప్పాను వాడికి. దానికి వాడు నా వల్ల చేయగలిగినంత చేస్తానక్క, నాన్ననే నేను బాగా చూసుకోవడం లేదని మీకు అనిపిస్తే మీరిద్దరూ తీసుకెళ్ళి నెత్తిన పెట్టుకొని చూసుకోండి అనేశాడు నన్ను చెల్లిని కలిపేసి. ఇంకా గట్టిగా ఏమన్నా అన్నానంటే ఆ పిసరంత బంధము పుట్టుకుని తెగిపోతుందేమో అని మౌనంగా ఉండిపోయాను. నిజానికి నాన్నని నా వద్దే ఉంచుకోవాలని నాకు ఉంది, కానీ అందుకు మావారు సుముఖంగా లేరు. మా అమ్మ నాన్నని చూడటం కొడుకుగా నా బాధ్యత కాబట్టి వాళ్ళని చివరి దాకా నా వద్దే పెట్టుకుని చూసుకుంటున్నాను. ఇక ఇంటి కోడలుగా నా భార్య నా మాట గౌరవించి నువ్వు వాళ్ళకి అన్నీ ఓపిగ్గా చేశావు. అమ్మ పోయిన ఈ 4 మాసాల నుండి నీకు కాస్త ఖాళీ చిక్కింది. ఇప్పుడు నీకు వయసు అయిపోయింది, ఆరోగ్యమో అంత బాలేదు. మళ్ళీ మీ నాన్న బాధ్యతను ఎత్తున పెట్టుకుని అనవసరంగా హైరాణ పడకు. మీ తమ్ముడు మరుదులు చిన్నవాళ్ళు, వయసులో ఉన్నారు. వాళ్ళ ఒంట్లో ఓపిక శక్తి ఉన్నాయి. వాళ్ళ పిల్లలకి వాళ్ళు పైనుండి కింద దాకా అన్నీ దగ్గరుండి చేసుకోవటం చూస్తూనే ఉన్నాగా.
అదే ఓపిక శ్రద్ధ కన్నతండ్రి పట్ల కూడా ఉండాలి. అంతేకాని నేనింతే చేస్తా, లేదంటే పైనే వదిలేస్తా, మీ పైన మీరు చూసుకోండి అనడం కరెక్ట్ కాదు. కోట్లు విలువ చేసే ఇంటిని తన పేరిట రాయించుకునే సమయంలో మీ తమ్ముడికి అక్క చెల్లెలు గుర్తుకు రాలేదు, కానీ బాధ్యత విషయానికొస్తే మాత్రం వెంటనే పనిచేసేందుకు సిద్ధమైపోతున్నాడు. తల్లిదండ్రులను చూడడం కొడుగ్గా అతని కర్తవ్యం. అతని కష్టాలు అతన్ని పడిని. ఎవరినీ సంప్రదించకుండా బతికుండగానే ఇంటిని కొడుక్కి రాసిచ్చేయటం మీ నాన్న చేసిన అతి పెద్ద పొరపాటు. అందుకు పరిహారం చెల్లించుకోక తప్పదు అన్నారాయన. ఆయన మాటలు కఠినంగా ఉన్న వాటిలో దాగున్న సత్యం నన్ను నోరెత్తనివ్వలేదు. ఇంతలో సెల్ ఫోన్ మోగితే స్క్రీన్ పైన చెల్లి పేరు చూసి ఫోన్ ఎత్తగానే, నాన్న ఎలా ఉన్నారక్క అని అడిగింది. ఏం చెప్పమంటావే చిన్ని, నాన్న చాలా ఒత్తిడికి లోనవుతున్నారు అంటూ మెల్లిగా నాన్న పరిస్థితి వివరించాను. నాన్నని వాళ్ళు అసలు ఆ ఇంట్లో సభ్యుడిగా గుర్తించడం లేదే, నాకేం చేయాలో పాలుపోవడం లేదు చిన్ని అంటూ నాన్న బాధ్యత తీసుకునే విషయంలో మా వారి అభిప్రాయాలు కూడా ఏమీ దాచుకోకుండా చెప్పేశాను. ఫోన్లోనే కొద్ది క్షణాల మౌనం రాజ్యమేలింది. అక్క, 4 రోజుల క్రితం అన్నయ్యతో మాట్లాడినప్పుడు నాన్న ప్రస్తావన వచ్చింది. నాన్నకి ఎప్పుడు హాల్లో సోఫాలో కూర్చోవటమే అలవాటు కదా, ఇప్పుడు కూడా అలాగే హాల్లో తిరగనివ్వచ్చు కదా అని నేనంటే, హాల్లో తిరుగుతూ పెద్ద గొంతుతో మాట్లాడుతుంటే పిల్లలకి ఆన్లైన్ క్లాసులకి ఇబ్బందిగా ఉంటుంది. వదినకి ఓసిడి కాబట్టి మతక పంచ మాసిపోయిన కండువా వేసుకుని ఇంట్లో తిరుగుతున్న నాన్నని చూస్తుంటే ఆవిడకి చిరాకు తలనొప్పి వస్తుందని ఇలానే ఇంకేవేవో చెప్పాడు అన్నయ్య. ఆ మాటలకు నాకు ఒళ్ళు మండిపోయింది. కుక్కపిల్ల హాల్లో తిరుగుతూ సోఫాలో గంతులేస్తుంటే దాని బొచ్చు ఇల్లంతా రాలుతుంటే వదినకి పర్లాదా మరి అని నేనంటే, ఇంతకంటే బాగా చూసుకోవడం నా వల్ల కాదు, మీ ఇద్దరిని నాన్న పండగలకి పిలిచి పుట్టింటి సారే అంటూ 5 లక్షలు ఇచ్చాడుగా, కాబట్టి నాన్న బాధ్యత మీరు సమానంగా పంచుకోవచ్చు అనేశాడు. మాకిచ్చిన 5 లక్షలు మీకు ఇచ్చిన 2 కోట్లు ఇల్లు ఒకటేనంటావా అని కోపంగా నేను అడిగేసరికి టపీమని ఫోన్ పెట్టేశాడక్క. చచా, ఏం మాటలే అవి, కేవలం డబ్బులు ఇస్తేనే తల్లిదండ్రులను బాగా చూసుకోవటం ఏంటి, అసహ్యంగా వింటే నాన్న చాలా బాధపడతారు. నువ్వన్నది నిజమేలే అక్క, కానీ ఏమైనా నాన్న ఆ ఇంటిని వాడి పేరు మీద రాసి ఉండకపోతే కనీసం ఇల్లు పోతుందేమో అన్న భయమైనా ఉండేది వాళ్ళలో. ఏమిటో మనుషుల మధ్యన చివరికి మిగిలేది కేవలం ఆర్థిక సంబంధాలేనేమో అనిపిస్తోంది దిగులుగా అంది. వాతావరణం వేరొక్కుతోంది. నేనే ఇంకా మాట మారుస్తూ, మా ఆడపడుచు కూతురు పెళ్లి కుదిరిందే, పై నెల 23న వైజాగ్లో చేస్తున్నారు. పెళ్లికి 10 రోజుల ముందు రావాల్సి ఉందని మరీ చెప్పారు. ఒక్కగానొక్క మేనకోడలి వివాహం దగ్గరుండి జరిపించాలని ఆయనకి ఉంది. అన్ని రోజుల పాటు మేము వెళ్తే ఇక్కడ నాన్నని పలకరించే దిక్కు లేకుండా మరింత ఒంటరైపోతారేనేమో అని భయపడుతున్నానే అంది. అలాగైతే ఆఫీస్లో ఏదోలాగా మేనేజ్ చేసి ఆ టైంకి నేను అక్కడికి వస్తాలే అక్క, మీరు పెళ్ళికి వెళ్ళి తిరిగొచ్చేదాకా నాన్నకి తోడుగా ఉంటాను, నాకు నాన్నని చూడాలనిపిస్తుంది అన్న చిన్ని మాటలకి నాకు కాస్త నిశ్చింతగా అనిపించింది. 15 రోజుల తర్వాత, అక్క మీరు పెళ్ళికి ఎప్పుడు బయలుదేరుతున్నారో చెప్తే నేను టికెట్ బుక్ చేసుకుంటాను, వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేందుకు నా బాస్ పర్మిషన్ తీసుకున్నాను అని చెప్తున్న దాన్ని మధ్యలోనే ఆపేశాను. నువ్వు వెంటనే రావాల్సిన అవసరం లేదు చిన్ని, నీ వీలు చూసుకునే రా. ఈ మధ్య ఇక్కడ చాలా మార్పులు వచ్చాయి. ఏమైందో తెలీదు కానీ నాన్నని వదిన నెత్తిన పెట్టుకుని చూసుకుంటుందంటే అతిశయోక్తి కాదు. హాల్లో సోఫాలో కూర్చుని హాయిగా టీవీ చూసుకుంటూ పేపర్ చదువుకుంటూ కాలక్షేపం చేస్తున్న నాన్నని చూస్తుంటే మనసుకి చాలా శాంతంగా ఉంటుంది. నిజమా? నమ్మలేకపోతున్నాను. మొత్తానికి కథ సుఖాంతమైందనమాట అంది చిన్ని ఆనందంగా. అన్నట్టు చిన్ని, నీకు మన శంకరం పెద్దనాన్న గుర్తున్నాడా? ఎందుకు గుర్తులేడు? నాన్నగారి పెద్దమ్మ కొడుకు. అప్పట్లో మనం విజయవాడలో ఉండే రోజుల్లో మన ఇంటికి వారానికి 2 సార్లైనా వచ్చేవాడుగా. వస్తూ తినేందుకు ఏదో ఒకటి తెచ్చి మన చేతుల్లో పెడుతుండేవాడు. ఒక్కోసారి ఏదైనా తినాలనిపించినప్పుడు శంకరం పెద్దనాన్న వస్తే బాగుండు అనుకునేవాళ్ళం కదా అంటూ పాత రోజులు గుర్తు చేసుకుంది చిన్ని. అవును, ఆయనే. ఈ మధ్యన ఏదో పని ఉండి ఇక్కడికి వచ్చారు. అదేమిటి బుజ్జి, మీ నాన్న అంతలా డీలా పడిపోయాడు? వాడు ఇదివరకటి మారుతిలా అసలు లేడు. మీ అమ్మ వర్ణం వాడిని మానసికంగా కుంగదీసినట్లుంది. దానికి తోడు ఆ ఇంట్లో ఆదరణ కూడా కరువైనట్టు అనిపించింది. ఏవైనా భార్య ఉన్నప్పుడు మగాడికి జరిగే భోగం వేరు అంటూ బాధపడ్డాడు. ఆయన నాన్నకి చాలా క్లోజ్ కాబట్టి నాన్న పరిస్థితి చాలా తొందరగానే అంచనా వేశారనుకుంటా. అందుకే ఆయన వద్ద నాకేమీ దాచాలనిపించక ఉన్నదున్నట్టు చెప్పేశాను. నేను ఆ ఇంట్లో కూర్చున్న అరగంటలోనే మీ తమ్ముడు మరదల వరుస బాగానే గమనించానులే. చీమకి కూడా అపకారం తలపెట్టని గంగిగోవు లాంటివాడు మీ నాన్న. అలాంటి మనిషిని తనకేం పట్టనట్టుగా ఆ దేవుడికే వదిలేయండమ్మా, అంతా మంచి జరుగుతుంది.
త్వరలోనే అన్నీ సర్దుకుంటాయి అంటూ నాకు ధైర్యం చెప్పి వెళ్ళిపోయాడు ఆయన. ఏ ముహూర్తాన అన్నాడో కానీ ఆయన చెప్పినట్టే పరిస్థితి చక్కబడింది. పెద్దనాన్న వాక్కు అమోఘం. నేను చెప్పిన దానికి అది ఏం మాట్లాడపోయేటప్పటికి, చిన్ని లైన్లోనే ఉన్నావా అంటూ కాస్త గట్టిగా పిలిచాను. ఉన్నానక్క. ఆలోచిస్తుంటే నాకెక్కడో తేడా కొడుతుంది. అసలు అన్నా వదినలో మార్పు కారణం శంకరం పెద్దనాన్నేమో అని నా డౌట్. కాదు, నిస్సందేహంగా ఆయనే. ఆయన ఘటికుడు. ఖచ్చితంగా ఏదో మాటలు గారడీ చేసి వాళ్ళని మార్చేసుంటాడు అంది. చిన్ని ఎప్పుడు చాలా తెలివిగా ఆలోచిస్తుంది. అది చెప్పినట్టే జరుగుండొచ్చు బహుశా. నిజమేనే. ఆ తర్వాత 2 సార్లు పెద్దనాన్న వచ్చి వెళ్ళినట్టుగా నాన్న చెప్పారు అని నేను అంటుండగానే శంకరం పెద్దనాన్న నుండి ఫోన్ కాల్ వచ్చింది. చిన్ని, శంకరం పెద్దనాన్న ఫోన్ చేస్తున్నారే, ఆయనకి 100 ఏళ్ల ఆయుష్, కాన్ఫరెన్స్ కాల్ పెట్టు అంది చిన్ని. రొటీన్ క్షేమ సమాచారాలు అయ్యాక, ఏమే చిన్ని, 4 రోజుల క్రితం మీ నాన్నని కలిసినప్పుడు చిన్నప్పటిని అల్లరి గుర్తు చేసుకుని తెగ నవ్వుకున్నారు. అక్క అన్నయ్య ఇక్కడే ఉన్నారు కాబట్టి ఆయనకి వాళ్ళపైన బెంగలేదు. దూరంగా ఉన్న నిన్నే ఎక్కువ తలుచుకుంటున్నారు. నీకు వీలైనప్పుడల్లా కాదు వీలు చేసుకుని మరీ వచ్చి నాన్నని చూసి వెళ్తుండమ్మా. ఈ వయసులో కన్నబిడ్డల్ని కళ్ళారా చూసుకోవడానికి మించి వాడికి కావాల్సిందేముంది చెప్పు. మాది వచ్చే ప్రాణం పోయే ప్రాణమే. పిల్లల పరకరింపులే మాకు ప్రాణం పోసేది. పెద్దనాన్న మాటలకి మేమిద్దరం చాలా ఎమోషనల్ అయ్యాం. చిన్ని అయితే ఏడ్చేసింది. నువ్వు చెప్పింది నిజమే పెద్దనాన్న, తప్పకుండా వస్తాను. ఎప్పట్లా వారం 10 రోజులు కాకుండా ఈసారి నెల రోజులు ఉండేటట్టుగా వస్తాను అన్న దాని మాటలకి పెద్దనాన్న చాలా సంతోషించారు. ఆ తర్వాత ఆయన ఫోన్ పెట్టేయబోతుంటే, ఆగాగు పెద్దనాన్న, ఒక విషయం చెప్పు. ఏం మంత్రం వేసి మా అన్న వదినని మార్చావు? వాళ్ళిప్పుడు మా నాన్నని నెత్తిన పెట్టుకొని చూసుకుంటున్నారని అక్క చెప్పింది అంటూ ఆత్రంగా అడిగింది చిన్ని. దాని మాటలకి పెద్దగా నవ్వేసి, మంత్రము లేదు తంత్రము లేదే, అయినా పెద్ద చదువులు చదివి విదేశాలు తిరుగుతున్న నీకు మంత్రాలకు చింతకాయలు రాలవని తెలీదా ఏంటి? దేనికైనా సమయం రావాలంతే అని ఫోన్ పెట్టేశాడు పెద్దనాన్న. తూస్మి. అయితే అన్నా వదినలలో మార్పుకి కారణం ఇక చిదంబర రహస్యమే అంది చిన్ని. అయితే అనుకోకుండా మరుసటి రోజే ఆ చిదంబర రహస్యం బట్టబయలైంది. కూచిమంచి శంకరం గారికి జీవిత సాఫల్య పురస్కారం అంటూ ఉదయమే దినపత్రికలో వచ్చిన వార్త వెనకే నా కళ్ళు పరుగులు తీశాయి. 7 వయసులోనూ అలుపెరగకుండా సంఘసేవ చేస్తున్న మహనీయులు కూచిమంచి శంకరం గారు. కన్న తల్లిదండ్రులని వృద్ధాప్యంలో అలక్ష్యం చేస్తూ వారి ఆలనా పలన చూడకుండా కఠోరంగా ప్రవర్తిస్తున్న ఈ తరం పిల్లలెందరికో ఆయన తనదైన శైలిలో దారికి తెచ్చారు. ఆస్తులను తమ పేరిట గిఫ్ట్గా బదలాయింపు చేసుకునేదాకా పిల్లలు ప్రేమగా ఉండి, ఆస్తి ఒకసారి వాళ్లకు సొంతమైన తర్వాత తల్లిదండ్రులను పట్టించుకోకుండా వదిలేస్తున్నారు. కొంతమంది కొడుకులైతే మరింత నిర్లక్ష్యంగా గజ్జి కుక్కలకు దూరంగా వదిలేసిన చందన వృద్ధులను, నిస్సహాయులను, బలహీనులు అయిన తల్లిదండ్రులకు మాయమాటలు చెప్పి తీసుకెళ్లి తెలియని స్థలంలో వదిలేసి, వాళ్ళు కనిపించటం లేదు అంటూ తూతూ మంత్రంగా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులిచ్చి చేతులు దులిపేసుకుంటున్నారు. ఇటువంటి సంఘటనలను దృష్టిలో పెట్టుకున్న భారత ప్రభుత్వం వృద్ధుల రక్షణ కోసం ఎన్నో చట్టాలను తెచ్చింది. కోర్టులు కూడా ఈ విషయాలు వృద్ధులకు అనుకూలంగానే తీర్పులిస్తున్నాయి. అలాంటి చట్టాల్లో ఒకటి, ఆస్తిని పిల్లలకు గిఫ్ట్ డీడీగా ఇచ్చేసిన అనంతరం ఆ పిల్లలు తల్లిదండ్రుల బాగోగులు చూసుకోకపోతే ఆ గిఫ్ట్ డీడ్ని రద్దు చేసుకునే వెసులుబాటు కల్పిస్తోంది. అయితే దాని గురించి చాలామంది వృద్ధులకు తెలియదు. అథవా తెలిసినా కన్నబిడ్డలకు వ్యతిరేకంగా కోర్టుకెక్కేందుకు వాళ్ళకి ఎంత మాత్రమూ ఇష్టపడడం లేదు, సాహసించడమూ లేదు. అలాంటి వారికి ఈ చట్టాల గురించి వివరించి వాళ్లలో ధైర్యాన్ని నింపి అండగా నిలబడి వాళ్ల తరఫున పోరాడడమే మహత్కార్యమని శంకరం గారు తన భుజస్కంధాలకెత్తుకున్నారు. ఈ పోరాటంలో ఆయనకు తోడుగా కొన్ని ఎన్జిఓలతో పాటు కొందరు లాయర్లు నిలబడుతున్నారు. గత కొన్నేళ్లుగా వృద్ధాశ్రమాల్లో, రైల్వే స్టేషన్లో, బస్టాండ్లో వగేరా ప్రదేశాల్లో స్వయంగా తిరిగి తన దృష్టికి వచ్చిన వృద్ధులకు శంకరం గారు చట్టరీత్యా న్యాయం జరిపించారు. నిజానికి చాలా కేసుల్ని కోర్టు దాకా రానికుండానే తన మృదువైన మాటలతో, కొండకచో చిన్న బెదిరింపుతో పరిష్కరించారు ఆయన. ఆ మహనీయుని పుణ్యాన ఇవాళ ప్రశాంతంగా జీవితాన్ని గడుపుతున్న వృద్ధులంతా ఏకమై భగవంతుడు ఆయనకి 100 ఏళ్ల ఆయుర్ధాన్ని ప్రసాదించాలని దీవిస్తూ తలపెట్టిన ఈ సన్మాన కార్యక్రమానికి మనమంతా ఆహ్వానితులే. అదండి సంగతి. తనకు ఏ సంబంధమూ లేని వారి శ్రేయస్సుకే అంతలా పాటుపడుతున్న శంకరం పెద్దనాన్న తన తమ్ముడు, ఆత్మీయుడు అయిన మా నాన్నకి అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకుంటాడా మరి? శంకరం పెద్దనాన్న లాంటి పెద్దలు ఈ భూమి మీద ఉన్నంతకాలము నన్ను కాస్త ప్రేమగా చూడరు అంటూ కన్నబిడ్డల్ని అర్థించవలసిన దౌర్భాగ్యం ఏ తల్లిదండ్రులకు కలగకూడదు.
కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ ఇవ్వండి. మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ అండ్ సజెషన్స్ ఏదైనా ఉంటే నాతో కామెంట్ సెక్షన్లో కూడా షేర్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.